రేయ్ నా బండి కీస్ పెట్టుకురా. ఇక్కడి కాదు, ఈ కీస్కి కీచైన్ వేసుకోవచ్చు కదా, ఈ పిట్టి టార్చ్ లైట్ ఏందిరా? నీకు తెలిసిందే కదరా స్పిరిట్ మీద రీసెర్చ్ చేస్తానని, అందుకే పెట్టుకున్నాను. అబ్బో సరే పోదాంపా. ఏందిరా లైట్లన్నీ ఆఫ్ చేసుకొని దీపాలు పెట్టుకొని కూర్చోయింది? అయినా మొన్నే కదా దీపాలు అయిపోయింది. ఏందిరా ఏం జరుగుతుందిరా? కూర్చోరా అంటే 1,000 sins shall be wiped away. కాచి ఏమైంది? When the dance of the demons chains you, seek refuge in the divine and stand in your path. The protector shall arrive to move the dark path of the heart. ఏం చేస్తున్నారా ఇడా? ఇప్పుడు మనం స్పిరిట్ గేమ్ ఆడబోతున్నాం. స్పిరిట్ అంటే మన ప్రభాసన్న వంగాన తీస్తున్నాడే ఆ స్పిరిటా? అబ్బా కొడతావేంది బే, గేమ్ ఏంటో చెప్పు. స్పిరిట్ గేమ్ అంటే ఆత్మలతో మాట్లాడటం. ఆత్మలతో ఆటలేందిరా? ఆటలే కాదు, మాటలు కూడా. నువ్వు అంతగా ఆడుకోవాలనుకుంటే రోడ్డు మీద పోయి తొక్కుడు బిల్లు ఆడుకుందాం, కావాలంటే లైన్ కూడా నేనే గీస్తా. ట్రై టు అండర్స్టాండ్, ఇది మా ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ నుంచి నన్ను ఎలిమినేట్ చేసేయండి. నాకు దయ్యాలు భూతాలంటే భయం అని తెలుసు కూడా ఎందుకురా నన్ను పిలుచుకొచ్చావు? రేయ్ యాక్చువల్లీ ఈ గేమ్ 3 మెంబర్స్ ఆడతారా, కానీ మేము ఇద్దరమే ఉన్నాం, వేరే ఆప్షన్ లేక. నాకు ఆప్షన్ ఉంది. ఏంటి? ఫిట్ ఆప్షన్. ట్రస్ట్ మీ, మీకేమైనా అయితే నా ప్రాణం అడ్డేస్తా. ఇప్పుడు మనం కళ్ళు మూసాక ఒక ట్రాన్స్లోకి వెళ్తాం. ఇక్కడున్న ఆ కాయిన్ ఒక ఆత్మని రిసీవ్ చేసుకుంటుంది. అప్పుడు ఆ ఆత్మ ఎవరితో మాట్లాడాలనుకుంటుందో ఆ కాయిన్ వాళ్ళ వైపు పంపుతుంది. కాచి కాయిన్ నీ వైపు వచ్చింది. బ్రేకింగ్ న్యూస్, మళ్ళీ ఆగమనం. 5 ఏళ్ల క్రితం సూర్యప్రకాష్ యాక్సిడెంట్ తో ఆగిపోయిన ఈ ప్రాజెక్ట్ స్టూడెంట్స్ అయిన నాని, వీజాపూర్ ని చేకూర్చి తన స్నేహితురాలైన కాచీతో కలిసి దాన్ని మంత్రించి మరియు కబాలి ఈ ముగ్గురి ఆసక్తితో ఈ కేసుని సాల్వ్ చేసి ముగిసేలా చేశారు. మనం కేసు సాల్వ్ చేసినట్లు టీవీలో వస్తుంది. అందరూ దీన్ని రహస్యంగా భావిస్తే వీళ్ళు ఒక స్పిరిట్ గేమ్ ద్వారా దీనికి మార్గం కనుగొన్నట్టు తెలుస్తోంది. ఈ బుక్ మనకేదో చెప్పాలనుకుంటుంది. ఇది ఎక్కడికో నన్ను లాగేస్తుంది. ఈ బుక్ మనల్ని బయటికి వెళ్ళిపోమంటుంది. అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాంరా? ఈ బుక్ ఆన్సర్ ఇక్కడే దొరుకుతుందేమో. సూర్యప్రకాష్ సార్, ఎవరమ్మా? సార్ మీరు నా ఇన్స్పిరేషన్. మీ వర్క్ నేను 10 years నుండి ఫాలో అవుతున్నా. ఒక ఫేవర్ చేస్తారా? ఏంటమ్మా అది? మాకొక బుక్ దొరికింది, అది మీ దాకా తీసుకొచ్చింది. అదేదో మాకు అర్థం కావట్లేదు సార్, కొంచెం చూసి చెప్తారా? అమ్మా నాకు పని ఉందమ్మా, బుక్ లేదు ఏం లేదు, వెళ్ళండి. సార్ సార్ ప్లీజ్ చెప్పండి సార్. నేను ఆ రీసెర్చ్ వదిలేసి 5 ఏళ్ళు అయిందమ్మా, ఇప్పుడు నాకే దానికి సంబంధం లేదు, వెళ్ళండి. ప్లీజ్ సార్. ఎన్నిసార్లు చెప్పాలమ్మా, వెళ్ళండి. ఎన్నిసార్లు చెప్పినా ఇంకా. ఇక్కడ ముగ్గురు చదువుకున్న వాళ్ళు ఉన్నాము, మనకే ఎంత అర్థం కాలే. ఆ పని చేసుకునేదానికి ఏం అర్థమవుతుంది?
ఈ బుక్ ఏందో, ఈ AAR ఏందో. లేదురా, ఈ బుక్ సార్ ద్వారా మనకేదో చెప్పాలని ట్రై చేస్తుంది. అయినా అది AAR కాదు, అది ఆరా. నువ్వెంత చెప్పినా దీని కథ నాకు అర్థం కావట్లే. అమ్మా ఒకసారి ఆ బుక్ ఇవా. స్పిరిట్స్ మీద రీసెర్చ్ చేస్తుంటే మాకు ఈ బుక్ దొరికింది. ఇదే మీ దాకా తీసుకొచ్చింది. అసలు ఈ బుక్కి మీకు ఏంటి సార్ లింక్? 10 years బ్యాక్ కూడా ఈ బుక్ కోసం రీసెర్చ్ చేస్తుంటే మీ ప్యాషన్ వదులుకున్నారని విన్నాను. ఎందుకు సార్? మృగం మనుష్య రూపేనా. మనిషి మృగాన్ని దాటి నేటికి చాలా ఏళ్ళయింది. మనిషి దాటింది రూపాన్నే కానీ బుద్ధిని, ఆలోచనల్ని కాదు. మనిషి ఆలోచనలు ఇంకా మృగం దగ్గరే ఆగిపోయాయి. ఈ కథ మనిషిదో లేక మృగంతో కాదు, మనిషిలో ఇంకా మృగం దాగుందని చెప్పే నిరూపిత కథ. కథనా? అసలు ఏం కథ సార్ అది? ఎవరి కథ? ఒక వింత కోరికతో విధితో ఆడుకున్న ఒక విక్రమార్కుడి కథ. ఆ కథ పేరే ఆరా. ఇతని పేరు విక్రమ్. విక్రమ్ ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్. ఇతని గురించి ఇంకా చెప్పాలంటే నెలంతా కష్టపడడం, వచ్చిన దాంతో తృప్తి పడడం, ఇలా ఉన్న విక్రమ్కి ఒక విచిత్రమైన అలవాటు ఉంది. అదే ప్రతి నెల అమావాస్య రోజు మావిలి అనే రిసార్ట్ని అతను ఒక్కడికే బుక్ చేసుకుంటాడు. ఎందుకో ఏమో తెలియదు, ఒంటరిగా గడుపుతాడు. పైగా ఒకే దుస్తుల్లో ఉంటాడు. ఇలా సాగుతున్న విక్రమ్ జీవితంలో ఒక్కరోజు కారు వస్తుంది, పక్కకు రా. చూసుకోవాలి కదమ్మా, రోడ్లో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి, సరేనా? ఆ రోజు కూడా అమావాస్యే. എണ്ണുട്ടൻ നീ കളിക്കുമോ നീവോ? బా, ఈ టైంలో కరెంట్ పోయిందే. ఇన్వర్టర్ కూడా ఆన్ కాలేదు. ఈ క్యాండిల్ ఎక్కడుందో ఏమో. ఎవరది? ఎవరది? రే రే, ఎవర్రా?
ఎవరు ఎవరు అసలు ఇక్కడ ఎందుకు వచ్చావు? వెళ్ళిపో వెళ్ళిపో. చీకటిలో దాగిన వెలుగుని వెతికితే కనిపించే నిజాన్ని ఆగు. వదిలేయాలంటే నాతో ఆడుకోవాలి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్న శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్న. అవును శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. సరే అక్కడ ఏదో ఉందంటే అమ్మో. ఆడుకోమంటే ఆడుకోవా? ఆడుకోనంటావా నువ్వు? ఆడుకోవదా? ఆడుకోవదా? ఆడుకోవా నువ్వు? ఆడుకోవా? ఆడుకోవు కదా? ఆడుకోవా? ఆడుకుంటాను ఆడుకుంటాను ఆడుకుంటాను. నీళ్ళు కావాలా నీకు? తీసుకో తాగు. తాగావా? డింగ్ డాంగ్ బెల్ ఆడదామా? ముందు నువ్వెవరో చెప్పు, తర్వాత ఆడుకుందాం. నేనెవరా? నా పేరు ఆరా. ఆరా ఏంటి అఘోరాలా? సరే సారీ సారీ, నిన్ను చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. దానితో నీ వాయిస్ కూడా. నీకోసం నా రూపాన్ని మార్చలేను కానీ నా గొంతుని మార్చొచ్చు. ఫ్రెండ్స్? నాకు ఈ ఫెసిలిటీ కూడా ఉందా? ఫ్రెండ్ కావా? ఇస్తున్నా. అవును, ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి? ఓ అదా, ఈరోజు అమావాస్య కదా, అమ్మకు హాలిడే, అందుకే వచ్చా. అమావాస్యనా? హౌ? అయ్యో ఫ్రెండు, మీకు సండే అలాగో మాకు అమావాస్య అలాగా. అయ్యయ్యో, మంచి మంచి కట్టుబాట్లు. ప్రతి అమావాస్యకి అక్కడ గేట్స్ ఓపెన్ అయితే మాకు వింగ్స్ వస్తాయి. ఆ వింగ్స్ నా దగ్గరికి ఎందుకు దారి చూపించినాయి? అక్కడ గేట్స్ ఓపెన్ అయ్యాయి, నేను ఎగురుకుంటూ వచ్చా. ఇక్కడ నువ్వు కనిపించావు. నా కర్మ. ఏంటి కర్మనా? అవును కర్మే. అది నీ కర్మ కాదు, నా కర్మ. సరే ఆడుకుందామా? ఫ్రెండు, నాకు చాలా ఆకలిగా ఉంది. ఏం కావాలి నీకు? వన్ లివర్ విత్ బ్లడ్ సూప్. ఇవన్నీ కావాలంటే నేను ఎవరినైనా చంపాలి. నవ్వింది చాలు, నేను ఏదో ఒకటి చేసి పెడతా. Read it, baby, 'cause you're fine in your mind.
పైన ఇలాగే ఆడుకుంటుంటే ఏం ఫ్రెండ్ అలా చూస్తున్నావు? ఏం లేదు, నిన్ను చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. ఏంటి? ఏం లేదులే, దా. థ్యాంక్స్ ఫ్రెండ్, నేను ఎప్పుడు ఇంత హ్యాపీగా ఆడుకోలేదు తెలుసా? అవును, నేను అడగడం మర్చిపోయా. ఇంత చిన్న వయసులో నువ్వు ఎలా చనిపోయావు? అదో పెద్ద కథ ఫ్రెండు. చిన్నగా చేసి చెప్పొచ్చుగా ఫ్రెండు. సరేలే. అనగనగా ఒక పెద్ద రాజ్యం. ఆ రాజ్యంలో ఒక పెద్ద రాజు. ఆ రాజు చాలా మంచోడు. అక్కడ ఉండే ప్రజల్ని చాలా బాగా చూసుకునేవాడు. ఎంత మంచివాడైనా ఆ రాజు ఎందుకో ప్రతి అమావాస్యకి ఓడల మావి అనే కొండ దగ్గరికి వెళ్ళేవాడు. అది ఎవ్వరికి తెలియని ఒక రహస్యం. ఏమైందో ఏమో ఆ రాజ్యంలో సంపద అంతా తగ్గుతూ వచ్చింది. ఆ రాజ్యానికి వారసులు మారుతున్నా ఆ రాజ్యానికి పట్టిన దరిద్రం మాత్రం మారలేదు. అలా తగ్గుతూ వచ్చిన రాజ్యమే మా ఇల్లుగా మారింది. ఆ రాజ్యం చివరి వారసుడే మా నాన్న. కానీ మా నాన్న ప్రతి అమావాస్యకి ఓడల మావికి వెళ్ళేవాడు. నాన్నకి తన రాజ సంపద తెచ్చుకోవాలని పిచ్చి ఆశ. మొదటి అబ్బాయి పుడితే సంపద మొత్తం వస్తుందని మూఢనమ్మకంతో బతికేవాడు. అందుకే అందరూ మర్చిపోయిన ఓడల మావికి నాన్న వెళ్ళేవాడు. అక్కడ అమ్మకి అబ్బాయి పుట్టాలని క్షుద్ర పూజలు చేసేవాడు. ఇక మా అమ్మతో మా నాన్న అబ్బాయి కావాలని తెగమోర చేసేవాడు. కానీ జనవరి 11, 2013 అది అమావాస్య. ఆ రోజే నేను పుట్టాను. మా అమ్మ చనిపోయింది. అబ్బాయి కాకుండా నేను పుట్టానని కోపం, పైగా అమ్మ చనిపోవడంతో నాన్న మందుకి బానిసయ్యాడు. నేను పుట్టినప్పటి నుంచి మా నాన్న నాతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. కానీ నవంబర్ 26, 2019 అది అమావాస్య. ఎప్పుడూ లేని మా నాన్న ప్రేమతో పిలిచాడు. ఫ్రెండు, నేను వెళ్ళాలి. నా కోసం గేట్స్ ఓపెన్ చేశారు. నేను ఒక విషయం అడగనా? ఏంటి ఫ్రెండు? ఒక్కసారి నీ మొహం చూస్తావా? లేదు లేదు, నాకు టైం అవుతుంది, నేను వెళ్ళాలి. ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండు, ప్లీజ్ ఫ్రెండు, ఒక్కసారి. లేదు ఫ్రెండు, నా వల్ల కాదు, నేను వెళ్ళాలి. ప్లీజ్ 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 ఫ్రెండు, ఒక్కసారి. ఎంతో చెప్పినా ఏంది ఫ్రెండు, నువ్వు అర్థం చేసుకోవా? ప్లీజ్ అమ్మా, ప్లీజ్. సరేలే, కళ్ళు మూసుకో. చూడు నాన్న, అవును నాన్న, నేను మీ అమ్మునే. సార్ ఏమైంది సార్? దాని తర్వాత చెప్పండి సార్, చెప్పండి సార్, ఏం జరిగింది సార్? ఏం మాట్లాడేంటి సార్? చెప్పండి సార్. ఈ కథ ఇక్కడితో ముగిసిపోయింది అనుకుంటా. సార్ ఇక్కడ అసలు నేను ఎక్కడికొచ్చా? ఇల్లు ఎవరిది? ఇక్కడికి ఎలా వచ్చా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నేనేంటి ఇలా ఉన్నా? 2019 అంటే నేను టైం ట్రావెల్ చేశానా? అంటే నా ఏజ్ ఇప్పుడు ఆరా? అమ్ము తల్లి. నాన్న, విక్రమ్ ఒకసారి పైకి రా. వస్తున్నాను నాన్న. ఫ్రెండు, ఎప్పుడూ లేని మా నాన్న నన్ను ఎంతో ప్రేమతో పిలిచాడు. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళేసి వస్తా. ఆరా, ఆగమ్మా, నేను ఎందుకు ఆపలేకపోతున్నా? అమ్మో అమ్మో, ఆరా, అమ్మో అమ్మో. చెప్పు నాన్న, ఎందుకు పిలిచావు? అమ్ము, ఎందుకో మనసులో ఏం బాలేదు. ఏదైనా ఆట ఆడుకుందామా? ఏం ఆట ఆడదాం నాన్న? డింగ్ డాంగ్ మేళ ఆడదాం. నువ్వు వెళ్ళి అక్కడ కౌంట్ చేయి, నేను కిందికి వెళ్ళి దాక్కుంటా. 2 minutes లో పట్టుకున్నావు అనుకో, నీకొక మంచి గిఫ్ట్, సరేనా? సరే నాన్న. నన్ను చూసి ఆగట్లేదేంటి? అంటే నేను కనిపించట్లేదా? 1 2 3 4 5 6. నాన్న,
వచ్చేయ్. అమ్మో ఆరా అమ్ము అమ్ము ఎక్కడికి వెళ్ళా సార్? ఏమైంది సార్? చెప్పండి సార్, ఏమైంది సార్? పాప డింగ్ డాంగ్ మేళ ఆడదాం. సరే నాన్న 2 3 4 5 నాన్న వస్తున్నా వచ్చే పాపం చిన్న పాప చీకట్లో కలిసిపోయింది కదా సార్. మిగతా కథ తెలుసుకోలేమా? చీకటిలో దాగిన వెలుగుని వెతికితే కనిపించే నిజాన్ని. చీకటి వెలుగు అంటే ఇది చీకటి, వెలుతురు, లైట్. లైట్ ఉందా? లైట్, టార్చ్. అలా వాళ్ళ నాన్నతో బాధంతా చెప్పుకుంటుంది. ఎందుకు నాన్న నన్ను దూరం పంపా? నేను నచ్చలేదా నీకు? నచ్చకపోవడం కాదు నాన్న, నీ చేతుల్లో గోరుముద్దలు తినాల్సిన నన్ను 4 గోరీల మధ్యలో పడుకోబెట్టేలా చేసావు కదా నాన్న. సారీ నాన్న, నాదే తప్పు. ఆ గోరీల మధ్యలో పడుకున్నప్పుడు ఎంత భయం వేసేదో తెలుసా నాన్న? గట్టిగా నిన్ను హత్తుకోవాలనిపించేది. అయినా నీకెంత చెప్పినా వేస్ట్లే. సారీ నాన్న, కొడుకు కావాలనే ఇష్టంతో నేను నా నుండి దూరం చేసుకునేలా చేసింది. అయ్యో ఏడవకండి నాన్న, మీరు ఏడుస్తే అసలు ఏం బాలేరు. స్మైల్. నాన్న ఊరుకో నాన్న. అయినా ఏం పర్వాలేదులే నాన్న, పిల్లలతో ఆడుకోవాల్సిన నేను ఆత్మలతో ఆడుకుంటున్నా. సారీ నాన్న, అయినా ఇప్పుడు నేను సారీ తప్ప ఏం చెప్పలేను. ఐఎమ్ నాట్ ఎ గుడ్ డాడ్, వెరీ బ్యాడ్ డాడ్, వెరీ బ్యాడ్ డాడ్. నేను నా చేతులారా దూరం చేసుకున్నాను, కానీ ఇప్పుడు ఏం చేసినా నేను నిన్ను దగ్గర చేసుకోలేను. ఆ రోజు నిన్ను చెప్పుకున్న తర్వాత నేను ఒంటరివాడిని అయిపోయానమ్మా. కొడుకులు పుడితే రాజ్య సంపదలు వస్తాయని తెలిసిన నాకు కన్న కూతుర్ని చంపుకుంటే ఉన్నవి పోతాయని తెలుసుకోలేకపోయా. తర్వాత నేను పూర్తిగా మారిపోయానమ్మా. ఉన్నవన్నీ పోగొట్టుకున్నాను, లాస్ట్కి మన ఇల్లు కూడా. అప్పటి నుండి ఇప్పటిదాకా కష్టపడి పనిచేశా. దాచుకున్న ప్రతి రూపాయి నీకోసమే ఖర్చు పెట్టానమ్మా. నా కోసమా? అసలు మనం ఇక్కడ ఎందుకున్నామో తెలుసా? అసలు ఈ ప్లేస్ ఏంటో తెలుసా? ఈ రిసార్ట్ మన ఇల్లు, నేను స్టే చేసే రూమ్, నువ్వు చనిపోయిన ప్లేస్. నీ జ్ఞాపకాల కోసమే నేను సంపాదించింది మొత్తం ఈ రిసార్ట్లోనే పెట్టేశా. ఒక జీవితానికి సరిపడా తప్పు చేశాను. నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తమే లేదు. చేరదీయాల్సిన చేతులతో కన్న కూతుర్ని కాటికి పంపించి కసాయి తండ్రి. అయినా మన మధ్య ఉన్న ఈ దూరాన్ని నేను తట్టుకోలేకపోతున్నా నాన్న. ఇక మన మధ్య ఈ దూరం ఉండదు నాన్న. ఏంటి, నువ్వు ఇక్కడే ఉండిపోతున్నావా? కాదు నాన్న, నువ్వే నాతో వస్తున్నావు. నేను రావడం ఏంటమ్ము? అవును నాన్న, నువ్వు చనిపోయేపటికి 12 hours అవుతుంది. ఏంటి, నేను చనిపోయేపటి 12 గంటలు అవుతుందా?
చనిపోయానా? నాన్న నాన్న ఏడవకండి నాన్న. ఎవరైనా సరే వాళ్ళ చావుని జీర్ణించుకోలేరు. ఎంతవారికైనా చావు తప్పదని మా లోకంలో అంటూ ఉండేవారు. లేదమ్మా, ఏ జన్మలో ఏ తండ్రి కూతులను విడదీశాను, ఈ జన్మలో నాకు ఈ దుస్థితి పట్టింది. ఆ దేవుని వేడుకుంటున్న వచ్చే జన్మలో కూడా నువ్వే నా కూతురుగా రావాలని. కూతురు ప్రేమకు నోచుకోకుండానే ఈ ప్రాణాలు తీసుకెళ్ళినాడు భగవంతుడు. ఇప్పుడు ఆ విలువ ఏంటని దేవుడు నాకు తెలిసేలా చేశాడు. నాన్న, ఇక మనం కూడా పైకెళ్ళి నువ్వు నేను అమ్మ సంతోషంగా కలిసి ఉందాం. అమ్మయ్యా, మొత్తానికి హ్యాపీ ఎండింగ్ రా. సార్, ఆ న్యూస్లో చెప్పినట్టు మీరే కదా యాక్సిడెంట్ చేసింది? ఈ బుక్ నాకన్నా మీకే చాలా ఉపయోగపడుతుంది. సార్, ఎక్కడికి వెళ్ళారు సార్? ఎక్కడ బారా? ఏంటబ్బా సారు? అంటే ఈ కథకి ఇదే ముగింపా? ఇటు చూడు, ఇట్రారా. డోంట్ రీడ్ ద బుక్. ఇఫ్ యూ రీడ్ యూ విల్